Students, myself Nagavardhan Reddy. I am working as a teaching assistant in Muneshwari Agricultural Engineering Polytechnic for Diploma in Agricultural Engineering. Now, I am taking a lecture in the Soil and Water Conservation Engineering and Practices. Now, I'll take a lecture in the subject computation of velocity of water in open channels. In the last class, I discussed you about the erosion, okay, wind erosion, water erosion, all forms of wind erosion, mechanics of wind erosion, factors, favorable factors, okay. I discussed you about wind erosion completely in the last class. Now, I'll discuss you about the computation of velocity of వాటర్ ఇన్ ఓపెన్ ఛానల్స్. ఓకే, ఓపెన్ ఛానల్స్లో మనము వెలాసిటీని ఈరోజు క్యాలిక్యులేట్ చేసేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అన్న దాని గురించి ఈరోజు క్లాస్లో చెప్పుకుందాం. అండ్ టుడే ఇన్ దిస్ క్లాస్ ఫస్ట్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఓకే, వాట్ యు మీన్ బై ద స్ట్రీమ్. స్ట్రీమ్ అంటే ఇట్ ఈస్ ఏ ఫ్లో ఛానల్ ఇంటూ ఏ సర్ఫేస్ రన్ ఆఫ్ డ్రైన్స్ ఫ్రమ్ ఏ స్పెసిఫైడ్ బేసిన్, క్యాచ్మెంట్ ఆర్ వాటర్ షెడ్. అంటే ఏంటంటే మనము ఇప్పుడు సపోజ్ ఒక వాటర్ షెడ్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఆ ఏరియాలో నుంచి ఇప్పుడు ఒక ఛానల్ ఫ్లో అవుతుంది, ఓకే, ఇది ఒక ఛానల్ అనుకోండి, ఓకే, టోటల్ వాటర్ షెడ్ ఏరియాలో ఉన్న అంత వాటర్ అంతా రన్ ఆఫ్ వాటర్ అంతా ఈ యొక్క ఛానల్లో కలుస్తుంది, ఓకే, ఈ యొక్క ఛానల్లో కలుస్తుంది అనమాట. ఓకే, దీన్నే మనము స్ట్రీమ్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, దాన్ని మనము స్ట్రీమ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, అండ్ ఈ యొక్క మెజర్మెంట్ యూనిట్స్ వచ్చేసరికి ఇన్ డిశ్చార్జెస్ వీ నీడ్ టు మెజర్ ద వెలాసిటీ, ఓకే, ఆఫ్ వాటర్ ఇన్ ఓపెన్ ఛానల్స్. ఓకే, అవి చూసుకుంటే మనకి దాని యూనిట్స్ చూసుకుంటే మనకి మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అనమాట. ఓకేనా, దాని యూనిట్స్ చూసుకుంటే మనకి మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అనమాట. ఓకే, అండ్ తర్వాత మెజర్మెంట్ టెక్నిక్స్. ఏమేమి మెజర్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి? మెజర్మెంట్ టెక్నిక్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డైరెక్ట్ మెజర్మెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇండైరెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి డైరెక్ట్ మెజర్మెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇండైరెక్ట్ మెజర్మెంట్. ఓకే, ఇన్ దిస్ డైరెక్ట్ మెజర్మెంట్ దెర్ ఆర్ 4 టైప్స్ ఇన్ దిస్ డైరెక్ట్ మెజర్మెంట్. డైరెక్ట్ మెజర్మెంట్ అంటే ఓకే, ఈ టెక్నిక్స్ని యూజ్ చేస్తే డైరెక్ట్గా వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది, ఓకే, వెలాసిటీ వాల్యూస్. వెరాజ్ ఇండైరెక్ట్ మెథడ్లో చూసుకుంటే మనకి మళ్ళీ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలన్నమాట, ఫీల్డ్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలి. ఇక్కడ డైరెక్ట్ మెజర్మెంట్లో ఏరియా వెలాసిటీ మెథడ్, డైల్యూషన్ మెథడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ మెథడ్ అండ్ అల్ట్రాసోనిక్ మెథడ్, ఓకే, ఇవన్నీ మనము యూజ్ చేసామన్నమాట. ఓకే, డైల్యూషన్ మెథడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్, అల్ట్రాసోనిక్ అండ్ ఏరియా వెలాసిటీ మెథడ్. ఓకే, మీకు తర్వాత ఇండైరెక్ట్ మెథడ్లో వచ్చేసరికి హైడ్రాలిక్ స్ట్రక్చర్స్, దట్ మీన్స్ వియర్స్ ఆర్ నాచెస్, అండ్ తర్వాత స్లోప్ ఏరియా మెథడ్, వీటిని యూజ్ చేసి మనము ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తామన్నమాట. ఓకే, ఇన్ దిస్ ఏరియా వెలాసిటీ మెథడ్లో బేసిక్గా ఏంటంటే it is a principle that product of velocity of the flowing water V and the channel cross sectional area A. ఓకే, ఈ యొక్క ఏరియా వెలాసిటీ మెథడ్లో ఏంటంటే ఈ యొక్క డిశ్చార్జ్ కనుక్కోవడం కోసం ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ A అండ్ V. A is the area of that basin and V is the వెలాసిటీ ఆఫ్ ది ఛానల్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనము ఈ యొక్క డిశ్చార్జ్ని అనేది క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఓకే, ఏ అంటే మనకి టోటల్ ఏరియా మనకి క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకుంటాం అన్నమాట. ఓకే, క్రాస్ సెక్షనల్ ఏరియా గురించి మనకు అందరికి తెలిసే ఉంటుంది. ఓకే, అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెజర్మెంట్ ఆఫ్ వెలాసిటీ. ఓకే, ఏరియా వెలాసిటీ మెథడ్ చూసుకున్నాం. ఓకే, దాంట్లో ఏరియా డైరెక్ట్ వస్తుంది మనకి, అండ్ వెలాసిటీ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలా, ఏ విధంగా వెలాసిటీని క్యాలిక్యులేట్ చేస్తామంటే జనరల్గా మనము కరెంట్ మీటర్స్ని యూజ్ చేసి ఈ యొక్క వెలాసిటీని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఓకే, ఇవి కరెంట్ మీటర్స్ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో వెలాసిటీ ఇన్ ద స్ట్రీమ్స్ ఆర్ ఓపెన్ ఛానల్స్ ఆర్ రివర్స్లో కానీ ఓపెన్ ఛానల్స్లో కానీ స్ట్రీమ్స్లో కానీ మనకి వెలాసిటీని క్యాలిక్యులేట్ చేసే దానికోసం ఈ యొక్క డివైజ్లు మనము యూజ్ చేస్తామన్నమాట. ఆ డివైజ్లు ఏంటంటే కరెంట్ మీటర్స్.
ఓకే, ఈ యొక్క కరెంట్ మీటర్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి వర్టికల్ యాక్సిస్ కరెంట్ మీటర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హారిజాంటల్ యాక్సిస్ కరెంట్ మీటర్. ఇన్ ద వర్టికల్ యాక్సిస్ కరెంట్ మీటర్స్ హ్యాంగ్ rotating elements in the form of series of conical cups mounted around the vertical axis. Vertical axis meters measure the velocity from 0.15 to 4 meter per second. ఈ యొక్క వర్టికల్ యాక్సిస్ కరెంట్ మీటర్లో ఏంటంటే జనరల్గా మనకి ఇప్పుడు చూడండి, వర్టికల్ యాక్సిస్ ఇలా ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు మనకి కరెంట్ మీటర్ ఇలా ఉందనుకోండి, దీనికి వర్టికల్గా ఓకే ఈ యొక్క యాక్సిస్లో మనకి కప్స్ అనేవి అరేంజ్ చేసి ఉంటారనమాట. ఓకే, ఇలా రొటేటింగ్ కప్స్ అనేవి అరేంజ్ చేసి ఉంటారనమాట. వాటర్ ఎప్పుడైతే ఫ్లో అవుతాయో అప్పుడు ఈ కప్పు వాటర్ నిండడం వల్ల మనకి అది రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఆ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ని తీసుకొని మనము ఈ యొక్క వెలాసిటీ అనేది క్యాలిక్యులేట్ చేసామన్నమాట. వేర్ ద వెలాసిటీ, దానికి ఫార్ములా చూసుకుంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ANS ప్లస్ B. వెలాసిటీ మనకి మీటర్ పర్ సెకండ్లో వస్తుంది. అండ్ ఎన్ఎస్ అనేది మనకి ఇక్కడ ఎంతైతే రెవల్యూషన్ పర్ సెకండ్ ఎంతైతే వస్తుందో దాన్ని రెవల్యూషన్ పర్ సెకండ్ ఎన్ఎస్ వాల్యూ తీసుకుంటాం. A అండ్ B ఆర్ ద కాన్స్టాంట్స్, వేర్ A అనే దాన్ని 0.65 అండ్ B ఈజ్ ద 0.03 కాన్స్టాంట్స్ ఫర్ 1.25 డయామీటర్ కప్స్. ఓకే, 12.5 సెంటీమీటర్ డయామీటర్ కప్స్కి మనము ఈ యొక్క A వాల్యూ B వాల్యూ ఒక విధంగా ఉంటుంది. అండ్ 5 సెంటీమీటర్ డయామీటర్ ఉన్న కప్స్కి మనకి ఈ యొక్క A వాల్యూ B వాల్యూ ఒకలా ఉంటుంది. ఫర్ 12.5 సెంటీమీటర్ డయామీటర్ ఉన్న కప్పుకి A వాల్యూ అండ్ B వాల్యూ వచ్చేసరికి 0.65 అండ్ 0.03. అండ్ ఫర్ 5 సెంటీమీటర్ డయామీటర్ కప్స్ A వాల్యూ ఇస్ 0.03 అండ్ B వాల్యూ ఇస్ 0.003. ఓకే, ఈ విధంగా మనం తీసుకొని మనం క్యాలిక్యులేషన్స్ వెలాసిటీ అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కప్ అనేది 50 రెవల్యూషన్ పర్ సెకండ్ చేసింది అనుకోండి, దెన్ వెలాసిటీ V ఈజ్ ఈక్వల్ టు అది 12.5 సెంటీమీటర్ డయామీటర్ ఉన్న కప్ అనుకోండి. ఇప్పుడు 0.65 A వాల్యూ ఇంటూ మనకి ఎన్ఎస్, మనకి 50 రెవల్యూషన్ పర్ సెకండ్ వచ్చింది కదా, ఎన్ఎస్ ఇంటూ ప్లస్ ఇక్కడ ఓకే ప్లస్ B వాల్యూ ఈజ్ 0.03. ఓకే, ఇప్పుడు మనకి వెలాసిటీ వాల్యూ మీటర్ పర్ సెకండ్లో మనకి వస్తుందన్నమాట దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే. ఓకే, 0.65 ఇంటూ 50 ప్లస్ 0.03. ఓకే, ఈ విధంగా మన అదే 5 సెంటీమీటర్ కప్ అయితే మనకి ఇక్కడ 0.65 బదులు 0.03 అండ్ ఇక్కడ B వాల్యూ వచ్చేసరికి 0.003 అన్నమాట. ఓకేనా, ఈ విధంగా తీసుకుంటాం. దాని ద్వారా మనకి వెలాసిటీ క్యాలిక్యులేషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, అండ్ తర్వాత నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఏరియా స్లోప్ మెథడ్. ఓకే, ఈ యొక్క ఏరియా స్లోప్ మెథడ్ అనేది మనము జనరల్గా ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు మనము యూస్ చేస్తామన్నమాట. డ్యూరింగ్ వెరీ హై ఫ్లడ్స్ ఏ సైట్ మే బికమ్ ఇన్యాక్సెసిబుల్ ఆర్ ద గేజ్ డిశ్చార్జ్ సెటప్ మే బీ ఫుల్లీ ఇనండేటెడ్. అంటే మనకి ఈ యొక్క ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకి ఈ యొక్క గేజ్ కానీ గేజ్ డిశ్చార్జ్ సెటప్ ఏదైతే పెడతామో అవన్నీ ఫుల్గా మునిగిపోతాయి అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి అండర్ సచ్ సిచ్యువేషన్స్ డిశ్చార్జ్ మెజర్మెంట్స్ కెన్ బి అకంప్లిష్డ్ బై యూజింగ్ ఏరియా స్లోప్ మెథడ్. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏరియా స్లోప్ మెథడ్ని మనము యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ద ప్రీవియస్ పీక్ ఫ్లడ్ స్టేజ్ at 2 locations can be collected from the flood marks in the river course, which gives the water surface slope of peak flood. Okay, మనము ప్రీవియస్ ఫ్లడ్ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనము ఈ యొక్క వాటర్ సర్ఫేస్ స్లోప్ అనేది మనము తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఆ వాటర్ సర్ఫేస్ స్లోప్ అనేది ఫ్లడ్ స్లోప్ అనేది మనం తీసుకుంటే మనకు అక్కడ నుంచి వీ నీడ్ టు క్యాలిక్యులేట్ దిస్ we can calculate the discharge by using this area slope method. Okay, by knowing the distance between 2 points along the river, slope S can be computed. Okay, మనకి ఆ 2 పాయింట్స్ ద్వారా మనము స్లోప్ని అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఓకే, మనకి ఏవైనా 2 పాయింట్స్ ఉంటే ఓకే, సపోజ్ రివర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ను అండ్ ఇక్కడ ఒక పాయింట్ని తీసుకొని
ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో మనం వై యాక్సిస్ ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ని యూస్ చేసుకొని మనము స్లోప్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఆ స్లోప్ ద్వారా అండ్ స్లోప్ను ఈ ఏరియాతో మల్టిప్లై చేస్తే వీ కెన్ గెట్ ద వాల్యూ ఆఫ్ డిశ్చార్జ్ అనమాట. ఓకే, ఆ డిశ్చార్జ్ తర్వాత నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి మ్యానింగ్స్ ఈక్వేషన్. మ్యానింగ్స్ ఈక్వేషన్ కెన్ బి యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద డిశ్చార్జ్. ఓకే, ఈ మ్యానింగ్స్ ఈక్వేషన్ అనేది ఎంపరికల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ద్వారా కూడా మనము డిశ్చార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. వేర్ Q is equal to ఓకే, ఈ యొక్క మ్యానింగ్స్ ఈక్వేషన్ యూస్ చేసుకొని మనము ఈ యొక్క ఫార్ములాని యూస్ చేసుకొని మనం డిశ్చార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. వేర్ Q is minus AR power 2/3 and S power 1/2 by N. ఓకే, మైనస్ ఉండదు ఇక్కడ. AR power 2/3 into S power 1/2 by N. ఓకే, జనరల్గా ఇక్కడ చూడండి, Q ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ అని చెప్పుకున్నాం కదా. ఓకే, ఈ వెలాసిటీకి ఫార్ములా ఏంటంటే మ్యానింగ్స్ ఈక్వేషన్లో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ R పవర్ 2/3 ఇంటూ S పవర్ 1/2. ఓకే, డైరెక్ట్గా మనకి క్యూకి ఈక్వేషన్ ఇచ్చినాడు. ఓకే, ఈ యొక్క వెలాసిటీని ఈ యొక్క ఏరియాతో మల్టిప్లై చేస్తే మనకి ఈ క్యూ అనేది రావడం జరుగుతుంది. హియర్ మైనస్ అనేది ఉండదు అనమాట. Q ఈజ్ ఈక్వల్ టు AR పవర్ 2/3 S పవర్ 1/2 by N. ఓకే, 1/n బదులు మనకి n టోటల్ n తీసుకున్నాడు అనమాట. ఆ విధంగా మనము ఈ యొక్క వాల్యూని అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, వేర్ A ఇస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా అండ్ R ఇస్ ద హైడ్రాలిక్ మీన్ రేడియస్. అండ్ ఈ యొక్క ఆర్కి మళ్ళీ ఫార్ములా ఉంది. ఆర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే A/P. ఏ అంటే మనకి క్రాస్ సెక్షనల్ ఏరియా అని తెలుసు, అండ్ పి అంటే మనకి వెట్టెడ్ పెరిమీటర్ అని తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఒక ఛానల్ ఉందనుకోండి, ఎంతవరకు అయితే మనకి వెట్ అవుతుందో దాన్ని వెట్టెడ్ పెరిమీటర్ కింద తీసుకుంటాం అనమాట. వెట్టెడ్ పెరిమీటర్ కింద తీసుకుంటాం. ఓకే, దాన్ని మనం పి కింద కన్సిడర్ చేస్తామన్నమాట. అండ్ వేర్ ఎన్ ఈస్ ద రఫ్నెస్ కోఎఫిషియంట్, మ్యానింగ్స్ రఫ్నెస్ కోఎఫిషియంట్. మ్యానింగ్స్ రఫ్నెస్ కోఎఫిషియంట్ అనేది మనకి 0.02 నుంచి 0.1 వరకు వేరీ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, 0.02 నుంచి 0.1 వరకు వేరీ అవుతూ ఉంటుంది. ఓకేనా, అది మ్యానింగ్స్ రఫ్నెస్ కోఎఫిషియంట్ అనమాట. వేర్ క్యూ ఇస్ ద డిశ్చార్జ్ ఇన్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకే, క్యూ ఇస్ డిశ్చార్జ్ ఇన్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ కాదు అది. ఓకేనా, ఆ విధంగా మనం మ్యానింగ్స్ ఈక్వేషన్ యూస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అయితే ఈ యొక్క ఏ వాల్యూస్ అండ్ పి వాల్యూస్ మనము డిఫరెంట్ ఛానల్స్కి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ద ఏరియా క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ మే వేరీ బిట్వీన్ 2 sections అండ్ ఆల్సో స్లోప్ ఆఫ్ ద ఎనర్జీ లైన్ ఎస్ ఫర్ వేరియస్ ఫ్లడ్ హైట్స్. మనకి ఇవన్నీ మనకి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎస్ కానీ ఏ వాల్యూస్ కానీ ఛానల్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, ఈ రఫ్నెస్ వాల్యూ మనకి 0.2 నుంచి 0.02 నుంచి 0.1 వరకు మనం తీసుకుంటాం. అండ్ డిపెండింగ్ ఆఫ్ ద రఫ్నెస్ ఆఫ్ ద ఛానల్ సెక్షన్ అండ్ డెప్త్ ఆఫ్ ఫ్లో, ఆ యొక్క దేని మీద బేస్ చేసి ఉంటానంటే ఈ యొక్క ఛానల్ రఫ్నెస్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఎన్ వాల్యూ అనేది మ్యానింగ్స్ రఫ్నెస్ కోఎఫిషియంట్ వాల్యూ అనేది తీసుకుంటాం అనమాట. ఓకే, దిస్ మెథడ్ గివ్స్ అన్ అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ ఆఫ్ డిశ్చార్జ్ అండ్ షుడ్ బి యూజ్డ్ విత్ కాషన్. ఓకే, ఈ యొక్క వాల్యూ దీని ద్వారా మనకి అప్రాక్సిమేట్ వాల్యూ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఓకే, మనకి ఇక్కడ ఫీల్డ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్స్ అనేవి మనకి కనపడడం జరుగుతుంది. ఆ డిఫరెంట్ ఛానల్స్ ఏంటంటే ఫస్ట్ వి క్రాస్ సెక్షన్ ఉన్న ఛానల్, అండ్ పారాబోలిక్ క్రాస్ సెక్షన్ ఉన్న ఛానల్, అండ్ ట్రెపిజాయిడల్ క్రాస్ సెక్షన్ ఉన్న ఛానల్. ఓకే, ఇలా మనకి 3 types ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. అయితే అలాంటి వాటికి మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏరియా ఉంటుంది. ఓకే, ఒక్కొక్క దానికి ఏరియా అనేది మారిపోతుంది. దానికి వెట్టెడ్ పెరిమీటర్ కూడా
మారిపోతుంది అనమాట. ఓకే, ఆ వెట్టెడ్ పెరిమీటర్ అండ్ ఏరియా క్యాలిక్యులేషన్స్ ఆ ఫార్ములాస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఉండండి. ఓకే, ట్రెపెజాయిడల్ ఛానల్లో. ఓకే, ట్రెపెజాయిడల్ ఛానల్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఏరియా ఈజ్ ఈక్వల్ టు బీడీ ప్లస్ జెడ్ డి స్క్వేర్, వేర్ జెడ్ ఈజ్ ద సైడ్ స్లోప్ అనమాట. ఓకే, జెడ్ను మనము ఇక్కడ సైడ్ స్లోప్ అని తీసుకుంటాం. ఓకే, ఈ సైడ్స్ ఎంతైతే స్లోపీ ఉన్నాయో దాన్నే మనం జెడ్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకే, బి అంటే మనకి ఈ యొక్క బాటమ్ విడ్త్ని బి అని తీసుకుంటాం అనమాట. అండ్ డీని మనము డెప్త్ ఆఫ్ ఫ్లో కింద తీసుకుంటాం అనమాట, బీడీ ప్లస్ జెడ్డీ స్క్వేర్. ఓకే, దీని ద్వారా మనకి ఈ యొక్క వాల్యూ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ వెట్టెడ్ పెరిమీటర్ వచ్చేసరికి బి ప్లస్ 2d విజెడ్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఈ యొక్క వెట్టెడ్ పెరిమీటర్ వాల్యూ ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ తర్వాత దాని నుంచి మనకి ఏరియా బై పెరిమీటర్ తీసుకుంటే మనకి హైడ్రాలిక్ రేడియస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, బీడీ ప్లస్ జెడ్డీ స్క్వేర్ బై బి ప్లస్ 2d విజెడ్ స్క్వేర్ ప్లస్ 1. దీని ద్వారా మనకి వెట్టెడ్ పెరిమీటర్ అనేది ఇన్ మీటర్స్లో వస్తుంది. ఓకే, ఏరియా మనకి మీటర్ స్క్వేర్లో ఉంటుంది, వెట్టెడ్ పెరిమీటర్ మనకి మీటర్లో ఉంటుంది. మీటర్ స్క్వేర్లో మీటర్ క్యాన్సిల్ అయితే మనకి మీటర్ మిగులుతుంది. హైడ్రాలిక్ రేడియస్ ఇన్ ద మీటర్స్. ఓకేనా, దాని ద్వారా మనకి టాప్ విడ్త్ ఈజ్ బి ప్లస్ 2dz అండ్ మనకి ఈ యొక్క స్మాల్ టీ అండ్ క్యాపిటల్ టీ ఎందుకు ఇచ్చినారంటే మనకి ఫ్రీ స్పేస్ అనేది మనము ఫ్రీ బోర్డ్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఛానల్ ఇలా ఉందనుకోండి, మనకి ఇంతవరకు ఫ్లో అవుతుంటే దాన్ని స్మాల్ టీ కింద తీసుకుంటాం. దాని తర్వాత మనము కొంత ఫ్రీ బోర్డ్ అనేది ప్రొవైడ్ చేసి దాన్ని క్యాపిటల్ టీ కింద తీసుకుంటాం అనమాట. ఈ ఫ్రీ బోర్డ్ మనకి ఎంతైతే డెప్త్ ఉందో ఆ ఫ్రీ బోర్డ్ డెప్త్ని క్యాపిటల్ డి కింద తీసుకుంటాం. ఈ స్మాల్ టీ దగ్గర వచ్చేసరికి డెప్త్ స్మాల్ డి ఉంటుందన్నమాట. ఓకే, ఎప్పుడైతే మనం ఆ ఫ్రీ బోర్డుని కన్సిడర్ చేసుకుంటామో ఆ వాల్యూ క్యాపిటల్ డి అనేది రావడం జరుగుతుంది అనమాట, ఇన్ ప్లేస్ ఆఫ్ క్యాపిటల్ టీ అండ్ డి. ఓకే, స్మాల్ టీ అండ్ స్మాల్ డి బదులు మనకి క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ డి అలా వస్తాయన్నమాట. ఓకే, తర్వాత పారాబోలిక్ అయితే ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ పారాబోలిక్ అంటే ఇదేనా పారాబోలిక్. ఓకే, ఆ విధంగా పారాబోలిక్ ఛానళ్ళు ఉంటాయి. ఆ విధంగా ఉన్నప్పుడు మనకి ఏరియా వచ్చేసరికి ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3 TD. ఓకే, 2/3 TD, వేర్ T is the top width and D is the depth. ఓకే, D is the depth and T is the top width. ఓకే, దాంట్లో వెట్టెడ్ పెరిమీటర్ వచ్చేసరికి T plus 8D square ఓకే, వెట్టెడ్ పెరిమీటర్ వచ్చేసరికి P is equal to T plus 8D square by 3T. ఓకే, ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, ఆ వెట్టెడ్ పెరిమీటర్ మనం యూస్ చేసుకొని ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్ యూస్ చేసుకుంటే మనకి విధంగా హైడ్రాలిక్ రేడియస్ అనేది వస్తుందన్నమాట. ఓకే, హైడ్రాలిక్ రేడియస్ ఇక్కడ చూడండి, మనకి ఏ వాల్యూ వచ్చేసరికి 2/3 TD అని చెప్పినాం. అండ్ పెరిమీటర్ వచ్చేసరికి T plus 8D square by 3T. ఓకే, ఈ విధంగా రావడం జరిగింది. ఓకే, దీంట్లో మనము దీన్ని మీన్ చేస్తే మనకి ఇక్కడ 3T plus 8D square by 3T square by 8D square by 3T మిగులుతుంది. ఓకే, ఇది వెళ్ళిపోయి ఇది మిగులుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనము టీ క్యాన్సల్ అయితే అండ్ 3 గెట్ క్యాన్సల్. దెన్ తర్వాత మనకి ఓకే, ఈ టీ అనేది ఇన్వర్స్లో ఉంది కాబట్టి ఓకే ఇక్కడ టీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 3 గెట్ క్యాన్సల్, 2T square డి మిగులుతుంది. అండ్ ఆల్సో ఈ యొక్క దీని నుంచి మనము కామన్ తీస్తే మనకి ఈ యొక్క టీ వాల్యూస్ ఈ యొక్క 2 వాల్యూ కూడా వెళ్ళిపోతుంది అనమాట. దాని ద్వారా మనకి హైడ్రాలిక్ రేడియస్ వాల్యూ వచ్చేసరికి T²D/1 ఓకే ST⁴ ప్లస్ 4D అని మాత్రం మిగులుతుంది అనమాట. ఆ వాల్యూ మనకి మిగులుతుంది అనమాట. అండ్ తర్వాత టాప్ విడ్త్ వచ్చేసరికి క్యాపిటల్ టీ. ఓకే, టాప్ విడ్త్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే A/0.67D.
ఓకే, స్మాల్ టీ టాప్ విడ్త్ వాల్యూ వచ్చేసరికి మనకి A/0.67D. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి T ఈజ్ ఈక్వల్ టు T ఆఫ్ D/D². ఓకే, ఇది ఫ్రీ బోర్డ్ ప్రొవైడ్ చేసినప్పుడు మనకి క్యాపిటల్ T వాల్యూ. అండ్ సేమ్ ఆ విధంగానే మనకి ట్రయాంగులర్ క్రాస్ సెక్షన్లో ఏ విధంగా వాల్యూస్ వస్తాయి. ఓకే, ట్రయాంగులర్ క్రాస్ సెక్షన్ అంటే వి క్రాస్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది. అలాంటి ప్లేస్లో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ZD². ఇక్కడ జెడ్ అనేది సైడ్ స్లోప్ అండ్ D ఈజ్ ద డెప్త్. ఓకేనా, ఓకే, D ఈజ్ ద డెప్త్. వెట్టెడ్ పెరిమీటర్లో చూసుకుంటే 2DVZ² + 1. ఓకే, ఆ విధంగా వాల్యూ వస్తుంది. దాని ద్వారా మనము కంపేర్ చేసుకుంటే మనం హైడ్రాలిక్ రేడియస్ ఏరియా బై P తీసుకుంటే మనకి హైడ్రాలిక్ రేడియస్ వాల్యూ ZD/2DVZ² + 1 ఈ వాల్యూ అనేది మిగులుతుంది అనమాట. ఓకే, ZD² ఇది. ఓకే, ఇట్స్ నాట్ హైడ్రాలిక్ రేడియస్లో ఇది ZD² + 1. ఓకే, ఇక్కడ D² పర్లేదు, D మాత్రమే పడింది. ఓకే, అండ్ తర్వాత టాప్ విడ్త్ వచ్చేసరికి T ఈజ్ ఈక్వల్ టు 2DZ. అండ్ ఎప్పుడైతే మనం ఫ్రీ బోర్డ్ చేసిన తర్వాత T ఈజ్ ఈక్వల్ టు D/D/TT. ఓకే, D/D ఆఫ్ T. ఓకే, ఈ వాల్యూ అనేది వస్తుందన్నమాట. ఓకే, దీని ద్వారా మనము క్యాలిక్యులేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఓకే, బై యూజింగ్ ద మ్యానింగ్స్ ఈక్వేషన్ అండ్ ఏదైతే ఛానల్ ఇస్తారో ఆ ఛానల్ని బేస్ చేసుకొని వీ కెన్ క్యాలిక్యులేట్ ద ప్రాబ్లమ్స్. ఓకే, విల్ కమ్ టు ద కాలేజ్, విల్ క్యాలిక్యులేట్ ద ప్రాబ్లమ్స్ ఆన్ దీస్ మ్యానింగ్స్ ఈక్వేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడే ఇట్ సెల్ఫ్. I deal with the computation of velocity in open channels, and in tomorrow class I'll deal with the soil erosion and soil loss and sediment yield. ఓకే, వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం, లెక్చర్ 7. ఓకే, థ్యాంక్ యూ.